విషయం గుర్తుపెట్టుకోండి, ఏదో రోజు మొద్దులు మహావృక్షాలు అవుతాయి. ఇప్పుడు మొద్దుగా ఉందని కించపరిస్తే మహావృక్షం అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. కాలం ఏదో రోజు గిరగిరా తిరిగి నీకు ప్రతికూలంగా అయినా మారొచ్చు, లేదా నీకు అనుకూలంగా అయినా మారొచ్చు. నువ్వు ఈ రోజు తాడు అనుకున్నది రేపు పొద్దున పాము అవ్వచ్చు, నువ్వు ఈ రోజు పాము అనుకున్నది రేపు పొద్దున తాడు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ బళ్ళు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే నోటిని కాచుకోవాలి తప్ప ఇప్పుడు వీక్ గా ఉన్నారు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే రేపు పొద్దున మహాశక్తివంతంగా ఆ వ్యక్తి మారిపోయి నీ కళ్ళ ముందు నిలబడితే నువ్వు తిట్టిన తిట్లు వెనక్కి తీసుకోగలవా? నువ్వు కించపరిచిన విధానాన్ని వెనక్కి తీసుకోగలవా? అతని మనసులో పడిన ఆ ముద్రను చెరపగలవా? చెరపలేవు. అందుకే ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదో మనకు పదవి ఉంది కదా, ఇప్పుడు ఏదో మనకు అధికారం ఉంది కదా, ఇప్పుడు మన దగ్గర ఏదో డబ్బు ఉంది కదా, ఇప్పుడు మన దగ్గర ఏదో హోదా ఉంది కదా, ఇప్పుడు అవతలోడు వీక్ గా ఉన్నాడు కదా, నోటికొచ్చినట్టు ఎప్పుడు మాట్లాడకూడదు. అలా నోటికొచ్చినట్టు మాట్లాడితే అవతల వాడి తర్వాత నీకంటే పవర్ఫుల్ గా మారొచ్చు, వాడికి అవకాశం రావచ్చు. ఆ అవకాశం వచ్చినప్పుడు నిన్ను కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు నేను ఈ మాట మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా ప్రవర్తించకుండా ఉండుంటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా చేసి ఉండకుండా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది.